ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజుల పెంపుకి నో చెప్పింది హైకోర్టు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టు చెప్పింది. 6 వారాల్లోగా ఫీజుల్ని ఫిక్స్ చేయాలని ఇంజనీరింగ్ ఫీజుల నియంత్రణ కమిటీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇంజనీరింగ్ కాలేజెస్లో గత పీరియడ్ ఫీజులే ఈ విద్యా సంవత్సరం కూడా అమల్లో ఉంటాయి అంటూ ప్రభుత్వం ఇటీవలే ఒక జీవో ఇచ్చింది. దీనిపై 11 కాలేజీలు కోర్టుకు వెళ్లాయి. జియో 26ని రద్దు చేయాలని కోరాయి. ఫీజుల పెంపుకు సంబంధించి డిసెంబర్లోనే తాము ప్రతిపాదనలు పంపించామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాయి కాలేజెస్. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ TAFRC ఈ విషయంలో ఆలస్యం చేసింది అని కోర్టుకు చెప్పుకొచ్చాయి ఈ కాలేజెస్ అన్ని కూడా. అయితే కాలేజీల వాదనపై TAFRC కూడా కౌంటర్ ఇచ్చింది. కొన్ని కాలేజీలు ఏకంగా 70 నుంచి 90% ఫీజులు పెంచాలని అడిగాయని, వేల పేజీల డాక్యుమెంట్స్ని సమర్పించాయని, అవన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోగలమని వివరణ ఇచ్చింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. 6 వారాల్లో ఫీజులు ఫిక్స్ చేయాలని నియంత్రణ కమిటీని ఆదేశించింది. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, హైకోర్టు కాలేజెస్ పిటిషన్ ని కొట్టేసిందంటేనే వాళ్ళు అడిగింది చాలా ఎక్కువగా ఉందన్నది మనకు అర్థమవుతోంది. ఎంత ఫీజులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి, వాటిని ఎంతకి పెంచాలని ఇంజనీరింగ్ కాలేజెస్ రిక్వెస్ట్ చేశాయి? అయితే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 70 నుండి 90% ఫీజు పెంచాలని చెప్పేసి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు కమిటీని కోరుతున్నాయి. సో దీనికి సంబంధించి గత డిసెంబర్లోనే వీళ్ళు కమిటీకి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే నివేదిక దాదాపు 5,000 పేజీలకు పైగా ప్రతిపాదన ఉంది. సో ఈ పేజెస్ అన్నింటినీ కూడా స్టడీ చేయాలంటే తమకు తగినంత టైం పడుతుందంటూ కూడా ఇప్పటికే కమిటీ కూడా వాళ్ళకి స్పష్టం చేసింది. అయినా సరే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాదాపు 11 ప్రైవేట్ కాలేజీలు కూడా హైకోర్టులో గత గురువారం రోజు లంచ్ మోషన్ పిటిషన్ ని వాళ్ళు మెన్షన్ చేశారు. సో దానిపైన ఈరోజు విచారణ చేపట్టారు. సో హైకోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫీజు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వలేమంటూ కూడా వీళ్ళు వేసినటువంటి పిటిషన్ ను కొట్టేసింది. దీంతో పాటు 6 వారాల్లోపు కమిటీ మొత్తం ఈ ఫీజు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కమిటీకి కూడా ఆదేశిస్తూ వీళ్ళు వేసినటువంటి పిటిషన్ అయితే డిస్మిస్ చేసింది. గత సంవత్సరం పీరియడ్ లో ఏదైతే ఫీజును చెల్లిస్తున్నారో సో ఈ ఏడాది కూడా అదే ఫీజు వర్తిస్తుందంటూ కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు స్పష్టం చేసింది. రైట్, థాంక్యూ ప్రణీత.